చక్రం కేశవకి కాఫీ తీసుకొని వస్తూ ఉంటాడు. అదే టైంలో చంటి నివేదని తీసుకొని వస్తూ ఉంటుంది. అది సింధూర అయితే దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఇక నివేదని దించి చంటి అయితే తన బ్యాగ్ అవైతే ఇస్తూ ఉంటాడు నివేదకి. అదంతా కేశవ వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక దూరం నుంచి సింధూర కూడా చూస్తూ ఉంటుంది. అమ్మాయి గారు పని అయిపోయింది కదా! నేనిక వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ చంటి అని చెప్పేసి నివేద అయితే థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. అలా చెప్తూ అమ్మాయి గారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక దూరం నుంచి సింధూర అయితే వాళ్ళిద్దరిని అలా గమనిస్తూనే ఉంటుంది. అలా గమనిస్తూ అనేసరికి చంటి అయితే ఈ మట్టిని ఏం చేయమంటారు అమ్మాయి గారు అని అనేసరికి అవును కదా! అది నేను ఆఫీస్‌కి శాంపిల్స్‌కి ఇస్తాలే అని చెప్పేసి అనేసరికి మీరిస్తారేంటి అమ్మాయి గారు? ఇదంతా నా పని కదా! నేను చూసుకుంటానులే మట్టి పని నాది అని చెప్పేసి అంటూ ఉంటాడు చంటి. అలా అంటూ మీకెందుకు పదండి మీ బట్టలవన్నీ మీ బ్యాగ్ అవన్నీ మీ రూమ్‌లో పెట్టేసి నేనిస్తాను అని చెప్పేసి చంటి అయితే ఆ బ్యాగ్ అవన్నీ లోపలికి పట్టుకొని వెళ్తూ ఉంటాడు నవ్వుతూ. అది చూసి సింధూర షాక్ అవుతూ ఉంటుంది. ఎందుకు తన కింద పనివాడిలా చేస్తున్నాడు మా ఆయన అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక కేశవ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి చంటి మా ఇంట్లోకి వెళ్తున్నాడా అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక దేవుడా నా కొడుకు నా ఇంట్లో అడుగుపెట్టే రోజు ఎప్పుడొస్తుందో ఏంటో అని అనేసరికి చంటి బ్యాగ్ అవన్నీ పట్టుకొని ఇంట్లోకి చంగున వచ్చి అలా లోపలికి వెళ్తూ ఉంటాడు. అది చూసి చంచలమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నిజంగా నువ్వున్నావయ్యా నా కొడుకు నా ఇంట్లోకి వచ్చేలా చేశావు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. సింధూర అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది చంటి లోపలికి వెళ్ళినందుకు. ఇక కేశవ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక చంటి అయితే ఆ పని చేయాలి అనే ఆతృతతో చంచలమ్మ వాళ్ళ ఇంటికి లోపలికి వెళ్ళి నివేద రూమ్‌లోకి తన సామాన్లయితే పెట్టాలని అయితే చూస్తూ ఉంటాడు. అదంతా చూసి చంచలమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నివేద దయ వల్లేనా నా కొడుకు నా ఇంట్లోకి వచ్చాడు అనైతే అనుకుంటుంది.